జూనియర్ ఎన్టీఆర్‌కి వార్నింగ్ ఇచ్చారట చంద్రబాబు. షాక్‌లో ఉన్నారు అభిమానులు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ గురించి అస్సలు పట్టించుకోకపోవడం, ఎన్టీఆర్ గురించిన విషయాల పట్ల మరి చంద్రబాబు చాలా సీరియస్‌గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంతవరకు రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి ఎన్నో ప్రయత్నాలు, ఎంతోమంది ఎన్నో ప్రచారాలు చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఏవి పట్టనట్టు అలా సైలెంట్‌గా ఉండడం ఏం బాగోలేదు అంటున్నారు నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ అనేది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిందే పార్టీ కాదు. సో ఇది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు. నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా అయినా సరే కాస్త కూడా నెగటివ్‌గా చేయడానికి ఒప్పుకోరు. కాబట్టి ప్రతి ఒక్క విషయం కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా నారా లోకేష్ ఇంకా అందరూ బాలకృష్ణ గెలవాలని, చంద్రబాబు ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేయాలని కోరుతున్నారు. సో ఇప్పుడు ఎన్నికలు దగ్గరకొస్తోంది. కేవలం ఒక్కరోజు సమయం మాత్రమే ఉంది. ఎలాగైనా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలనేటువంటి తొందరలో తెలుగుదేశం పార్టీ కోసం నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, అలాగే నారా లోకేష్ వీళ్లతో పాటు జూనియర్ ఎన్టీఆర్ సమాయత్తం అవుతున్నారు. లేకపోతే మరి చంద్రబాబు నాయుడు ఈ విషయంపై మరి బాలకృష్ణని మరి జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కాస్త సీరియస్‌గా ఆలోచించాలని చెప్పారట. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్‌ని నేరుగా వెళ్లి కలవాలని కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏది ఏవైనా చంద్రబాబు నాయుడు చెప్పిన దాని ప్రకారం తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ భారీ మెజారిటీని తెప్పించడానికి సాధ్యపడుతుందని, లేదంటే ఇది వైసీపీకి అడ్వాంటేజ్‌గా మారుతుందని జూనియర్ ఎన్టీఆర్‌కి ఫోన్ చేసి మరి ఈ విషయంలో మరి నందమూరి బాలకృష్ణ గురించిన విషయాలు పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా రావాలని, కోపాలను పెట్టుకోకూడదని, ఇది తాతగారి పార్టీ అంటూ చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్‌తో చెప్పినట్టుగా తెలుస్తోంది.